ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంని క్లెయిమ్ చేద్దాం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాను, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నాను. ప్రైజ్ గాడ్. జీసస్ ఇస్ గివింగ్ హానర్ టు యూ. వన్స్ అపాన్ అ టైమ్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అంత రెస్పెక్ట్ లేదేమో, మీకు అంత హానర్ లేదేమో. హలో చెప్పిన వారు ఇప్పుడు మీకు ప్రైజ్ లార్డ్ చెప్తున్నారా? అయితే దానికి రీజన్ ఏంటో తెలుసా? మీరు ఏసైతో రిలేషన్లోకి వస్తేనే ఆ హలో ప్లేస్లో ప్రైజ్ ద లార్డ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఏసైతో రిలేషన్లోకి వెళ్తున్నారో, ఏసైతో ఆ యొక్క ఫేవర్ని మీరు అనుభవిస్తున్నారో ప్రజలందరూ చూస్తారు కదా. సో అప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే దేవుని మీ పట్ల జరిగిస్తున్న కార్యాలను వారు కూడా చూస్తారు కాబట్టి. సో ఒకప్పుడు మీకు ఎవరైతే వాల్యూ ఇవ్వలేదు, ఇప్పుడు వాళ్ళు వాల్యూ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ ఏసైతో రిలేషన్లోకి రండి. ఏసైని నమ్మండి, ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించండి. సో ఎప్పుడైతే మీరు మీ యొక్క పర్సనల్ రిలేషన్షిప్ ఏసైతో బిల్డ్ చేసుకుంటారో ఖచ్చితంగా ఏసై యొక్క ఫేవర్ మీ పైన ఉంటుంది. అప్పుడు ఎవరైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే ఏసై మీ జీవితంలో ఉన్నారు కాబట్టి, ఏసైతో మీరు రిలేషన్లో ఉన్నారు కాబట్టి. సో ఒకప్పుడు విలువ ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు మీకు విలువ ఇవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, ఏసైతో సహవాసం. అప్పుడు ఏసై యొక్క ఫేవర్ మీ పైన ఉంటుంది. మీ జీవితంలో గొప్ప కార్యాలు ఏసై జరిగిస్తారు. ఎవరింటికి మీరు వెళ్ళినా సరే హలో అని కూడా చెప్పలేని వాళ్ళు ప్రైజ్ ద లార్డ్, మా కోసం ప్రార్థన చేయరా అని అడుగుతారు. ఆ సిచ్యువేషన్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకొస్తారు. ఎవరైతే మిమ్మల్ని తృణీకరించారో వాళ్ళే మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతారు. ఆమేన్. యేసయ్య ఇంత మంచి ఘనత, ఇంత మంచి రికగ్నైజేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన యొక్క ఫేవర్ ఎల్లప్పుడూ తన బిడ్డలైన మీ పైన, మనందరి పైన ఉంటుంది. ఎందుకంటే ఏసైకి మనం అందరం అంటే ఇష్టం. సో ఏ ఫంక్షన్కి వెళ్తున్నా సరే మీకు వాల్యూ లేదని అనుకుంటున్నారా? ఒక ఏసై బిడ్డగా మీకు వాల్యూ కావాలంటే, ఏసై ఫేవర్ మీకు కావాలంటే ఏసైతో రిలేషన్లోకి రండి. ఒక్కసారి ఏసై యొక్క ప్రేమను రుచి చూస్తే ఆయనని విడిచిపెట్టాలని అస్సలు అనిపించదు. ఏసైకి మీరు అంటే ఎంత ఇష్టం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్, ఆమేన్, ఆమేన్.